తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాంపల్లి సిబిఐ కోర్టుతో పాటు కరీంనగర్, రాజమండ్రి కోర్టులో బాంబులు పెట్టామంటూ దుండగులు సమాచారం ఇచ్చారు. దీంతో కోర్టుల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఇంకా మెయిల్ లెటర్ పెట్టడం 12:11 కోర్టు ప్రాంగణంలో ఏదైతే ఉందో బాంబు పేలుతుంది అనేటువంటి ఒక సంక్షిప్త సందేశాన్ని మెయిల్ ద్వారా మా యొక్క ఏఓ గారికి పెట్టడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఏఓ గారు ఈ యొక్క కరీంనగర్ కోర్టు ప్రాంగణం ఏదైతే ఉందో 2 టౌన్ పరిధిలో ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఆ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేయగా పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఏదైతే ఉందో జాగిలాలతోటి ఒక బాంబ్ స్క్వాడ్ టీం, స్పెషల్ టీం వచ్చి అనువనుగున ఈ యొక్క కోర్టు ప్రాంగణాన్ని ఏదైతే ఉందో తనిఖీలు చేయడం జరిగింది. అట్టి తనిఖీలలో ఎలాంటి బాంబు అనేది లభ్యం కాలేదు. ఇది కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్మాదపూరితమైనటువంటి ఆలోచనలతోటి, కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అసాంఘిక శక్తులు, కొంతమంది ఉన్మాదపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇలా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వేలాది మంది కక్షిదారులు, అదేవిధంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ యొక్క భయాందోళనలకు గురి కావడం జరిగింది. ఇలాంటి సంఘటనలకు ఇలాంటి మెసేజ్ పంపినటువంటి దుండగులు ఎంతటి వారైనా వారిని సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే గుర్తించి వారిని అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన కోరుతున్నాము.